హాయ్ హలో అండి. ఎమ్మీ దాబా స్టైల్ చికెన్ అండి. దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు కానీ కమ్మగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా గరం మసాలా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కారము, ఒక సగం నిమ్మకాయ, అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మ్యాగ్నెట్ ఏం అవ్వనక్కర్లేదు. కడాయి పెట్టుకొని మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక్క 2 ఉల్లిగడ్డలు వేసేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకోండి, ఇంకా ముందు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. మనకు కరివేపాకు వేసేసుకొని, పచ్చిమిర్చి వేసేసుకొని, మనం మ్యాగ్నేట్ చేసేసుకున్న మనం చికెన్ కలిపేసుకున్న చికెన్ని ఇది పెట్టేసుకొని పసుపు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క 10-12 నిమిషాలండి. ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మంచిగా ఈ ఆయిల్కి ఈ వాటర్కి బాగా కుక్ అయిపోతుంది. కేజీ చికెన్ కాబట్టి మంచిగా మూత పెట్టేసుకొని 12-15 నిమిషాలు ఉడకనివ్వండి. మంచిగా సిమ్లో పెట్టి ఒక్క 5 నిమిషాల తర్వాత హైలో పెట్టి 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసండి. మళ్ళీ కడాయి పెట్టుకొని మంచిగా జీలకర్ర, సాజీర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, రైస్ తగినంత, టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక 2 మనుషులకు రైస్ నేను చేస్తున్నానండి. మంచిగా ఒక కట్ట వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా ఈ విధంగా కలిపేయండి. జీలకర్ర అండ్ జీరా రైస్ ఎంత ఎమ్మీగా ఉంటుందంటే మంచిగా క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసేసుకొని పెట్టుకోండి. నేను 2 ఆనియన్స్ అండ్ 3 క్యాప్సికమ్ తీసుకున్నాను చిన్న సైజులో. మంచి కడాయి పెట్టుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని మనం ఉడికించిన చికెన్ ఉంది కదా అది వేసేసుకొని క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పైన వేసేసుకొని ఒక్క 5-6 నిమిషాలు చాలండి. మంచిగా ఈ ఆయిల్లో మంచిగా ఒక సిమ్లో మూత పెట్టుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని ఒక్క 5-6 నిమిషాల్లో బాగా మంచిగా ఉడకనివ్వండి. మూత తీయంగానే ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అంత కమ్మటి వాసన వస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకొని మంచిగా అన్నంలోకి వేసేసుకొని తినేసేయడమేనండి. ఎమ్మీ ఎంత కమ్మగా ఉంటుందంటే ఉత్తి చికెన్ తినేసేయండి. రైస్ తోటి కలుపుతుంటే ఎంత అరోమా, స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. టేస్ట్ మాత్రం ఇంకొక లెవెల్. 10/10. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. క్విక్గా అయిపోతుంది, టేస్టీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మనకు మంచి ఆకలితో ఉన్నప్పుడు చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇంకొక లెవెల్ అనమాట. 10/10.